ఫ్రెండ్స్, నేను మంజుల రామ్నగర్ నుంచి. ఇవాళ మీకు హ్యాండ్స్ వ్యాక్స్ చూపిస్తా అండి. హ్యాండ్ వ్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి, ప్రొసీజర్ అనేది ఎలా చేయాలి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే పార్లర్కి వెళ్ళినా ఏదైనా రాంగ్ డైరెక్షన్స్ వాళ్ళకి చేసినా మీరు గైడ్ చేయొచ్చు. చలో లెట్స్ స్టార్ట్. కీర్తికి హ్యాండ్ వ్యాక్స్ చూపిస్తానండి. తన హెయిర్ ఎట్లా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది, దాని బెనిఫిట్స్ ఏందో చేసుకుంటూ చెప్తాను. వ్యాక్స్ హీటర్ అండి. వ్యాక్స్ హీటర్, స్ట్రిప్స్, పఫ్, నైఫ్ ఇవన్నీ వ్యాక్స్ చేయడానికి అవసరం అండి. సో ఈ హీటర్ ఏంటంటే మినిమైజ్ అవుతుంది. హీట్ కాగానే ఎంత కంట్రోల్ కావాలో అంట్లో బాడీ టెంపరేచర్ని బట్టి హీట్ ఆన్ ఆఫ్ అవుతుంటుందండి. ఇప్పుడు చేద్దాం. హీట్ అయితే ఇలా లిక్విడ్ అవుతుంది, తిక్కున్నప్పుడు ఇలా మధ్యలో ఉన్నది అలాగ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్ చూడండి, హ్యాండ్స్ ఇక్కడ తక్కువ హెయిర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎక్కువ హెయిర్స్ ఉంటాయి నార్మల్గా, అండ్ ఫింగర్స్ మీద లైట్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కరిని బాడీని బట్టి ఉంటుంది. చేశాక కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ వ్యాక్స్ డైరెక్షన్స్ కూడా చూస్తూ చేయాలండి. ఫస్ట్ ఇక్కడ తక్కువ హెయిర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ వ్యాక్స్ చేసే ముందు వాళ్ళకు ఒక సజెషన్స్ ఇవ్వాలి. ఏంటంటే వాళ్ళని మాయిశ్చరైజర్ అస్సలు పెట్టుకోకుండా రమ్మని చెప్పాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ పెట్టిండ్రు అనుకో, పోర్స్లో క్రీమ్ అనేది వెళ్ళిపోయి మనకు వ్యాక్స్ చేసేటప్పుడు హెయిర్ బ్రేక్ అవుతుంది. సో పర్ఫెక్షన్ రాదు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కీర్తి ఇప్పుడు హెయిర్ స్నానం చేసిన తర్వాత అలాగే వచ్చింది, అసలు ఏమాత్రం మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ తక్కువ హెయిర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లో వ్యాక్స్ చేసేటప్పుడు వాళ్ళకు ఉంటుంది. సో ఫస్ట్ పౌడర్ అప్లై చేయాలండి. పౌడర్ ఎందుకు అప్లై చేయాలంటే స్వెట్ పోర్స్ ఉన్న ఆయిల్, మాయిశ్చరైజర్ ఏది ఉన్నా అది సక్ చేసేస్తుంది, అంటే పీచు చేసుకుంటుంది. కాబట్టి మనకు వ్యాక్స్ చేస్తే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ హ్యాండ్స్కి ఓవరాల్గా పౌడర్ అప్లై చేయాలి. చేసిన తర్వాత అప్పుడు వ్యాక్స్ పెట్టాలి. ఫస్ట్ డైరెక్షన్ ఏంటంటే మన ఇష్టం, మనం చేసే దాన్ని బట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫుల్ కూడా అప్లై చేయొచ్చు, కానీ బిగినర్స్కి ఇలా ఫస్ట్ కొంచెం కొంచెం ఫస్ట్ ఈ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. వ్యాక్స్ స్ట్రిప్ 2 సైడ్స్ ఉంటుందండి. ఒక సైడ్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ కొంచెం రఫ్ ఉంటుంది. కొంచెం ఫీల్ చేస్తే మనకు ఆ రఫ్నెస్ తెలుస్తుంది. సో దాన్ని బట్టేసి మనం చేసుకోవచ్చు. ఆ రఫ్ ఉన్న సైడ్ అంతా మనం పెట్టేసి బాగా కొంచెం ఇట్లా మసాజ్ లాగా చేయాలి. చేసేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఓకే అండి. ఈ సైడ్ అయిపోయింది. ఈ సైడ్ చూడండి, థిక్ హెయిర్స్ ఉంటుంది, దాని డైరెక్షన్ కూడా చూడండి. డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. సో ఈ డైరెక్షన్ చూసుకొని వ్యాక్స్ అప్లై చేయాలి. జస్ట్ సింపుల్ బేసిక్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ మీద అప్లికేషన్ ఉండాలి. తీసేటప్పుడు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. అప్పుడు రూట్ నుంచి వెళ్ళిపోతాయి, గ్రోత్ కూడా లేట్ ఉంటుంది. 2-3 లేయర్స్ స్కిన్ నుంచి హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. కొంచెం బాగా రబ్ చేయాలి అండ్ కింద కొంచెం స్కిన్ టైట్ చేయాలి. ఇలా చేయి మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. ఓన్లీ బేసిక్ థింగ్ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వ్యాక్స్ ఈజీగా అయిపోతుంది. డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదనుకో హెయిర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
ఓకే అండి, ఈ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, చూడండి డిఫరెన్స్. అండ్ హ్యాండ్ వాష్ చేసినాక కొంచెం మాయిశ్చరైజర్ పెడితే ఇంకా లుక్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హ్యాండ్ చేస్తానండి. ఓకే అండి, చూసారు కదా 2 హ్యాండ్స్ వ్యాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసేసి కొంచెం మసాజ్ చేస్తాను మాయిశ్చరైజర్ తోటి. కొంచెం మాయిశ్చరైజర్ తోటి మసాజ్ చేస్తున్నాండి. మసాజ్ చేయడం వల్ల నీకు ఆ పోర్స్ అన్నీ, ఆ వైడ్ అయిన పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. క్లోజ్ మీన్స్ నార్మల్ స్టేజ్కి వస్తాయి. కొంచెం మసాజ్ చేస్తే కొంతమందికి ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంది. కీర్తికి కూడా ర్యాష్ వచ్చింది, భయపడొద్దు. కొంచెం ర్యాష్ వచ్చిందనుకో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజర్ పెట్టినా కానీ తగ్గిపోతుంది. కొంతమందికి 1 డే ఉంటుంది, ఏం భయపడని అవసరం లేదు. మసాజ్ కొంచెం చేస్తే సరిపోతుంది. వ్యాక్స్ అయిపోయింది. ఒక 2-3 బెనిఫిట్స్ చెప్తారండి. వ్యాక్స్ తోటి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెడ్ సెల్స్ వెళ్ళిపోతాయి, అండ్ సన్ ట్యాన్ కూడా ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుందండి, అండ్ స్కిన్ మాయిశ్చరైజర్ అవుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ బెస్ట్ మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్గా 15 days 20 daysకి ఒకసారి చేసుకుంటే హెయిర్ ఎక్కువ గ్రోత్ కాకుండా చేసుకుంటే పెయిన్ తక్కువ ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్.